అసలు వాస్తవంగా ఇప్పుడు ఇట్లాంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి మరణం జరిగినప్పుడు ముందుగానే ఒక ప్రీ కంక్లూజన్ రావడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇన్వెస్టిగేట్ చేసి కంక్లూడ్ చేయడం అనేటువంటిది సాధారణంగా జరగాల్సిన అంశం. ఒకవైపు అయితే పబ్లిక్ డిమాండ్ మీద దాన్ని డౌట్ఫుల్ డెత్ గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఓకే, పోలీస్ సైడ్ నుంచి రిలీజ్ చేసినటువంటి వీడియోస్, ఎస్పెషల్లీ సీసీటీవీ ఫుటేజెస్ చూపించారు. వారు బయలుదేరినటువంటి సమయం కానీ, ఈచ్ టోల్ గేట్ ని పాస్ అయినటువంటి టైం కానీ పక్కాగా చూపించుకుంటూ రావడం జరిగింది. అయితే అది ఒకసారి నేను గమనించిన తర్వాత కీసర టోల్ గేట్ దగ్గరకు వచ్చినప్పుడు పోలీస్ చూపించినటువంటి వీడియోలో స్టడీగా ఫామ్ గా డ్రైవ్ చేసుకుంటూ వీరు వెళ్ళిపోవడం జరిగింది. కానీ కొద్ది రోజుల తర్వాత వచ్చినటువంటి వీడియో చూస్తే అదే టోల్ గేట్ దగ్గర అదే సీసీటీవీ ఫుటేజ్ లాగా అతను సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నట్టుగా చూపిస్తున్నటువంటి వీడియో వచ్చింది. అది పోలీస్ మిస్ అయ్యారా, లేక కావాలని చూపించలేదా? లేదు, ఒకవేళ అది నిజమే అయితే పోలీసుకు దొరకని వీడియో వీడికలా దొరికింది. అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేదు వాస్తవమా అనేటువంటిది ఒకవైపు పోలీసు నిర్ధారణ చేయలేదు. వారిచ్చిన దాన్ని మన అఫీషియల్ గా తీసుకున్నప్పుడు మరి ఇవన్నీ ఏంటి, ఫేకా, సృష్టించబడినయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేశారా? ఒకవేళ అలా జరిగి ఉంటే దీనిలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఒకవేళ అది యాక్సిడెంటా కాదా అనేటువంటిది తెలుస్తుంది. మరి కొత్తగా కొన్ని శక్తులు తయారైపోయి, కొన్ని గ్రూపులు తయారైపోయి రకరకాల వీడియోస్ ద్వారా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ అందుకే చనిపోయాడు, అందుకే యాక్సిడెంట్ అయింది, తాగుతూ వెళ్ళాడు, తూలుతూ వెళ్ళాడు, పడిపోయాడు అనేటువంటి అంశాలను తీసుకురావడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎవరి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇలా జరుగుతున్నటువంటి సమయంలో అపోహలు అనుమానాలు పెరుగుతున్న సమయంలో ఒక క్లారిఫికేషన్ అనేటువంటిది డిపార్ట్మెంట్ నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది. అది కూడా రావడం లేదు, మరిన్ని అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. ఇంకోవైపు కొన్ని ఛానల్స్ కూడా తీసుకుని ఇది యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడం ప్రయత్నం చేస్తున్నాయి. వారి ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఎవరుండి దీని వెనక నడిపిస్తున్నారు అంటే, ఒకవేళ హైడ్ కిల్లర్స్ ద్వారా జరిగిందా, ఎవరైనా పనిగట్టుకుని ఒక స్కెచ్, ఒక కాన్స్పిరసీ జరిగిందా, ఇది ఎక్కడ బయటకు వస్తుందో అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇన్ని వీడియోలు వచ్చినాయా? ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి, డిపార్ట్మెంట్ నుంచి క్లారిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. పోలీస్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నామవరంలో ఒక సైట్ కొనుక్కున్నారు. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోసం ఆకాష్, జాన్ సమ్ నేమ్స్ చెప్పారు. వాళ్ళకి తెలుసు అక్కడికి వెళ్తున్నారని. మరి సాధారణంగా ఏలూరు వైపు నుంచి కొవ్వూరు మీదుగా వెళ్ళేవారు ఎవరైనా నామవరం వెళ్ళేవాళ్ళు టౌన్ లో నుంచి వెళ్తారు. అందులోనూ మోటార్ బైక్ లో నుంచి వెళ్ళేవాళ్ళు రైల్కమ్ రోడ్ బ్రిడ్జ్ ని యూజ్ చేసుకుని నామవరం వెళ్ళడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి అంశం. బైపాస్ లో వెళ్దాం, ట్రాఫిక్ ఉండదు అనుకుని 4 వీలర్స్ లో అట్లా వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చేమో. కానీ ట్రాఫిక్ లేని సమయంలో రాత్రిపూట నామవరం వెళ్ళేవాళ్ళు దివాన్ చెరువు వరకు వెళ్ళి గుండ్రంగా తిరిగి వెనక్కి రావాల్సిన అవసరం ఏముంటుంది? అది కూడా 430 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి ఇంకా 5 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం కదా అనుకున్న సమయంలో డెస్టినేషన్ రీచ్ అయ్యే ముందు యాక్సిడెంట్ అయి చనిపోయాడు అనేటువంటిది, ఇవన్నీ కూడా చాలా అనుమానాలకు దారితీస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మరి అక్కడ ఉన్నటువంటి చూసినటువంటి వాళ్ళు, అంటే బాడీని లిఫ్ట్ చేసేటప్పుడు కానీ, అక్కడి నుంచి తీసుకెళ్ళినప్పుడు కానీ, అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు కానీ చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటికీ నివృత్తి పోలీస్ ఎంక్వైరీ ద్వారా, వారు నిజ నిర్ధారణ చేయడం ద్వారానే వస్తుంది. అంతవరకు మనం ఏది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా జనంలో ఉన్నటువంటి అనుమానాలు, వీటన్నిటికీ కూడా సరైనటువంటి ఆన్సర్స్ రావాలని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రిలిమినరీగా పోస్ట్ మార్టం కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎస్పీ, అదర్ పోలీస్ ఆఫీసర్స్ ప్రజెంట్ చేసినప్పుడు బాడీకి సంబంధించి ఫేస్ మీద ఉన్నటువంటి గాయాల గురించి మాట్లాడారు. బట్ కీలకమైనటువంటిది తలకి బలమైనటువంటి గాయాలు జరిగినటువంటి విషయాన్ని ఎందుకు చెప్పలేదు?
ఎందుకంటే బాడీ లిఫ్ట్ చేసినప్పుడే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటిది భయంకరంగా బ్లడ్ తల నుంచి కారడం, తల భయంకరమైనటువంటి గాయాలకు గురవడం, దాని మీద ఎలాంటి దెబ్బలు లేనటువంటి గీతలు పడినటువంటి హెల్మెట్ పెట్టడం అనేటువంటిది చూసినటువంటి విషయాన్ని చెప్తున్నారు. హెల్మెట్ మాత్రం ప్రొటెక్టివ్ ఉంది, ఏమి చిన్న చిన్న గీతలు కూడా లేవు. కానీ తల మాత్రం భయంకరమైనటువంటి గాయాలు తగిలి విపరీతంగా రక్తస్రావం జరగడం అనేటువంటిది ఒకవైపు ఉన్నది. అసలు మీరు ఆ రోజు వీడియో చూస్తే, ఆ సీసీ కెమెరాలో చూస్తుంది కూడా ఆధారణ రావాలిగా. ఎవరైతే ఒక డూప్లికేట్ వ్యక్తి రావాలో ఆ వ్యక్తి జారిన బైక్ ఆనవాళ్ళు ఉండాలిగా, అది లేవు. అసలు కర్రలాగా వస్తే పొడుగుపెట్టి ఎంతలాగైనా ఇక్కడ పడింది అనుకోండి, ఆ స్పాట్ లో పడింది అనుకుందాం, పడిన తర్వాత బండి ఆ పక్క ఈ పక్క పడితే మీదలాగా ఉంటుంది సార్. అసలు పైగా లోనంతా తలంతా హెల్మెట్ తీగానే మేము రోజు ఇంత రద్దగట్ట కింద పడింది. హెల్మెట్ తీగానే లోపల నుంచి రక్తం పడింది. అసలు హెల్మెట్ పగిలిపోవాలిగా. అవును, అది 2-3 లారీలు ఎక్కిన హెల్మెట్ ఏం కాదు. అలాంటిది ఆ రోజు ఆ హెల్మెట్ తీగానే బ్లడ్ అంతా అందులో పడింది, ఇంత గడ్డ కింద పడింది. అప్పుడు ఇక్కడే తీసారండి హెల్మెట్? హాస్పిటల్ ఇక్కడ ఆల్రెడీ తీసారు. ఫస్ట్ తీసిన తర్వాత మళ్ళీ పెడేశారు. హెల్మెట్ తీగానే అక్కడ అంటే దెబ్బ ఎక్కడ తెలియాలి కదా. అవును, ముందు తెలియాలి కదా. చూసారు వెంటనే పెడేశారు. మరి ఫేస్ లో మౌత్, నోస్ ఇవన్నీ కూడా భయంకరంగా షార్ప్ కట్స్ కనిపిస్తున్న సమయంలో మాస్క్ మాత్రం చెక్కు చెదరకుండా పక్కనే ఉంది. గ్లాసెస్ కానీ మాస్క్ కానీ పక్కనే ఉన్నాయి. అక్కడ ఏ చిన్న దెబ్బ కూడా, చిన్న చినుగు కూడా లేదు. తర్వాత అక్కడ మాస్క్ ఉందా అంటే ఫొటోస్ లో మాస్క్, టోపీ, మాస్క్, స్పెట్స్ ఇక్కడ ఉన్నాయి, పక్కన ఉన్నాయి. అలా మడత పెట్టినట్టు ఉన్నాయి. ఆ మాస్క్ ఎవరైనా పడితే మాస్క్ పక్కన ఉన్నది ఎవరు తీసి పెట్టలే. ఇప్పుడు మన కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు అది చెదుగుతుంది కదా, యాంగిల్ ఇరుగుతుంది కదా, ఇరిగితే మాస్క్ అని కూడా డస్ట్ అవుతుంది. అదే మడత పెట్టినట్టు పెట్టారు కదా అక్కడ. మాస్క్ ఏమైనా చిరిగినట్టుగా కానీ అట్లా కనపడిందా? లేదు, ఈతలు పడినట్టుగా కానీ ఏం లేదు. అవన్నీ బాగున్నాయి. మాస్క్ బాగుంది. మరి ఈ విషయాలు ఏవి కూడా ఈ రిపోర్ట్ లో వారు ప్రజెంట్ చేసినప్పుడు చెప్పకపోవడం ఎందువల్ల అనేటువంటిది కూడా రకరకాల అనుమానాలకు దారితీస్తూ ఉంది. ఇదొక వైపు అయితే, సాధారణంగా మెడికల్ ఆఫీసర్స్ ఇచ్చేటువంటి వర్షన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వూండ్స్ ని బట్టి, అక్కడ జరిగినటువంటి దెబ్బలను బట్టి, విధానాన్ని బట్టి అది యాక్సిడెంటా లేకపోతే ఏదైనా పని కట్టుకుని చేసినటువంటి, అంటే ఏదైనా వెపన్స్ అవి వాడి చంపినటువంటిదా అనేది తెలుస్తుంది అనేది ప్రైమా ఫేసీగానే చెప్పగలుగుతాం అన్నది నేను కొంతమంది మెడికల్ ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకున్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్తో ఉన్నటువంటి అనుబంధంతో తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ షార్ప్ కట్ వూండ్స్ ఉన్నాయి. కాలు కాలింది కానీ ప్యాంట్ కాలలేదు, చెరగలేదు. జారిన చోట ఎక్కడైనా సరే మోకాళ్ళకి, మోచేతులకి రాపిడితో వచ్చినటువంటి వూండ్స్ ఉంటాయి, అవేవి లేవు. షర్ట్ చినగలేదు, ప్యాంట్ చినగలేదు, బైక్ మీద ఎలాంటి గీతలు లేవు. అది కాకుండా మనిషి చనిపోయినటువంటి వ్యక్తి పైన బైక్ పెట్టబడి ఉంది. ఇవన్నీ జనంలో ఉన్నటువంటి అనుమానాలు, రకరకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మన ఇన్వెస్టిగేటింగ్ డిపార్ట్మెంట్ కి, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కి ఉంటాయి.